రెడీగా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సుశాంత్ సింగ్ మృతి కేసులో తన ప్రియురాలైన రియా చక్రవర్తి భారీ ఊరట లభించింది. సుశాంత్ సింగ్ 2020లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే రియా విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది అప్పటి సిబిఐ. అయితే లుకౌట్ సర్క్యులర్ రద్దు చేసింది బాంబే హైకోర్టు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసులో సినీ నటి రియా చక్రవర్తికి ఆమె కుటుంబ సభ్యులకు పెద్ద ఊరట లభించింది. వీరిపైన సిబిఐ జారీ చేసిన లుకౌట్ సర్క్యులర్ను బాంబే హైకోర్టు రద్దు చేసింది. తాము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ఈ ఆర్డర్పై 4 వారాల పాటు స్టే విధించాలన్న సిబిఐ తరపు న్యాయవాది విన్నపాన్ని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తిరస్కరించింది. 2020 జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే సుశాంత్ది ఆత్మహత్య కాదని రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపైన ఆరోపణలు చేస్తూ సుశాంత్ కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. సుశాంత్ బ్యాంకు ఖాతా నుంచి 15 కోట్లు బదిలీ చేసుకున్నారంటూ ఆయన తండ్రి కేకే సింగ్ ఆరోపించారు. ఈ క్రమంలో రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ కేసును సిబిఐకి సుప్రీంకోర్టు అప్పగించింది. సుశాంత్కు డ్రగ్స్ ఇచ్చిందనే ఆరోపణలను రియా ఆమె సోదరుడు షోవిక్ తండ్రి ఇంద్రజిత్ ఎదుర్కొన్నారు. వీరిద్దరూ జైలు కూడా వెళ్లారు. ఈ క్రమంలో వీరు దేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్క్యులర్ను జారీ చేసింది. దీంతో వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించగా లుకౌట్ సర్క్యులర్ను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.